హాయ్ హాయ్ బ్రో. రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే ఇరాన్ అమెరికా ఇష్యూ ఏదైతే ఉందో అదంతా కూడా వరల్డ్ వారికి దారి తీసే విధంగా ఇప్పుడు ఇంటర్నెట్ ఆ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఆర్మూర్ జలసంధి గుండా కింది నుండి వెళ్ళిన ఆ ఎయిర్ కనెక్షన్ కేబుల్స్ అన్నీ కూడా వాటిని అన్నిటి కూడా పేర్చే ప్రయత్నం చేసేందుకు చూస్తుంది ఇరాన్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే మీకుని అమెరికాకు ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలో సరే మీరు కొట్లాడుతున్నారు, ఓకే. కానీ మీ వల్ల కూడా మీకు అనుసంధానంగా ఉన్నటువంటి దేశాల మీద ఇబ్బంది జరుగుతుందంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా చూసుకుంటే ఇలా ఇంటర్నెట్ అనేది ఇలా ప్రపంచవ్యాప్తంగా నడిచేది ఇలా. ఎందుకంటే ఇంటర్నెట్ మీదనే కొన్ని వేల కంపెనీలు నడుస్తున్నాయి. ఇలా ఐటీ రంగం అంతా కూడా ఇంటర్నెట్ మీద ప్రతి ఏ సేవ చేయాలని ఏ సేవ కూడా మనకు ప్రజలకు అందించాలన్న కూడా ఇంటర్నెట్తో ప్రతిదీ కూడా. అలాంటి ఇంటర్నెట్ పైన కూడా ఆ విధంగా దాడి చేస్తాము కేబుల్స్ పైన అంటే కరెక్ట్ కాదు. ఏదేమైనా మీకు ఏమన్నా ఉంటే మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. కాబట్టి మీరు సరే మీరు కొట్లాడుతున్నారని ఇంకో పక్క దేశాలకు కూడా ఇబ్బంది చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలా చేసేటట్టే కంపల్సరీ ఇది వరల్డ్ వార్కు దారి ఇచ్చే తత్వంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఇప్పటికే మనం చూసుకుంటే గ్యాస్ కానీ అన్నిటికి కానీ చాలా పెట్రోల్ కానీ అన్నిటికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ విధంగా చేయొద్దు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇలా ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంది. ఇలా ఇండియా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ కూడా మొత్తం ఇంటర్నెట్ మీదే నడుస్తుంది. ఇలా ఇంటర్నెట్ సేవలు గిట్ట బంద్ అయితే గిట్ట ఇలా మొత్తం టెక్నాలజీ అంతా పడిపోయి ఇలా దేశాలన్నీ కూడా ఆర్థిక పరిస్థితి మొత్తం దీనస్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలా ప్రపంచం అంతా ఇంటర్నెట్ మీదే నడుస్తుంది. ఇలా ఇంటర్నెట్ కనెక్షన్స్ అన్నీ కూడా తీసేసే గిట్ట కరెక్ట్ కాదు. ఎందుకంటే దానిపైన దాడి చేసే గిట్ట మళ్ళా రాబోయే ఒక 5-10 ఏళ్ళు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇంతకు ముందు కూడా ఒకసారి చేసినప్పుడే 3 years పట్టింది. దానికి 45 billion అమౌంట్ అయింది. రీప్లేస్మెంట్ చేయాలంటే 3 years పట్టింది. ఇప్పుడు కనుక జరిగితే కనుక 50 billion అమౌంట్ 5 years ఆ రీప్లేస్మెంట్కి టైం పడుతుంది అంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఆగే ప్రయత్నం ఉందా? ఐక్యరాజ్య సమితి ఏదైనా చర్య తీసుకుంటారు దీనిపైన? ఐక్యరాజ్య సమితి కంపల్సరీ చర్య తీసుకోవాలి. ఎందుకంటే సరే వాళ్ళు 2-3 దేశాలు యుద్ధం జరుగుతున్నప్పుడు పక్క దేశాలకు ఇబ్బంది కలిగేటట్టు చేస్తే గిట్ట అది కరెక్ట్గానే ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా చూసుకుంటే గిట్ట సరే మనము డబ్బులు అనేది ముఖ్యం కాదు. ఒక 5 సంవత్సరాల టైం వేస్ట్ అవుతుందంటే ఇలా ప్రపంచం ఎంత తిరగకూర్చున్నట్టు. ఇవాళ ప్రపంచం అంతా ఇంటర్నెట్ మీద నడుస్తుంది. ఇలా ఇంటర్నెట్ సేవలు లేకుంటే అసలు ఈ ప్రపంచమే లేదు ఇప్పుడు. ఇలా అలాంటి ఇంటర్నెట్ సేవలు చూసుకుంటే ఇబ్బందికరం ఉంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిని ప్రపంచ దేశాలని అల్లకల్లమే అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఈ ఏదైనా కూడా ఐక్యరాజ్య సమితి కొన్ని నిర్ణయాలు తీసుకొని యుద్ధాలు ఆపేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. 100% దారి తీస్తుందండి. ఎందుకంటే ఇంటర్నెటే కానీ మెయిన్ ఏ పని చేయాలన్నా ఏదైనా కూడా చేయాలన్నా కూడా ఇలా ఇంటర్నెట్ మనం ఒక చిన్నపాటి సమస్య అయితే కొన్ని కంపెనీలు కొన్ని వేల కంపెనీలు ఇలా ఎంత దివాళితే కంపెనీ ఎంత ఆర్థికంగా నష్టపోతాయి. ఇలా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇలా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు అందరూ ఇంటర్నెట్ ద్వారానే కదా మనకు ఐటీ రంగం అంతా కూడా డెవలప్ అయింది. ఇలా అలాంటి ఇంటర్నెట్ రాకుంటే కంపెనీలన్నీ మూతపడమే కదా. ఇండియన్ నెట్లైన్స్ అన్ని అదేవిధంగా టాటా నెట్లైన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ముంబై హార్మూర్ జలసంధి గుండానే వెళ్తున్నాయి. దాని కింద నుండి జల సముద్రం నుండి దానిపైన ఇట్లా జరిగితే మాత్రం ఇండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోలుకోదని చెప్పి నేటిజన్లు మాట్లాడుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. దీనిపై మీరేమంటారు? అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏ విధమైన చర్య తీసుకుంటుంది దీనిపైన? మన ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఉందండి. ప్రపంచ దేశాలు అన్నిటికన్నా ఇండియా చాలా స్ట్రాంగ్. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ఉన్నంత రోజులు భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది జరగదు. ఎందుకంటే ఏదైనా కూడా ప్రపంచ దేశాలు ఇలా ఇంతమంది కొట్లాడి ఎంతమంది చేసినా కూడా ఇండియాని చూసి ఎందుకు గౌరవిస్తారండి? మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి మన దేశంలో పవర్ ఆ విధంగా ఉంది. ఇలా ఇండియాకి ఆ విధంగా జరిగి ఇబ్బందికరంగా చేసేట ఇతర దేశాల పరిస్థితి కూడా మరీ ఘోరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రిక్ట్. భారతదేశం కూడా ఇలా మన గవర్నమెంట్ కూడా చాలా పవర్ఫుల్ ఉంది. కాబట్టి అలా ఇండియన్ మాత్రం ఇబ్బంది చేసే పరిస్థితి చేయాలనుకుంటున్నాను. అంటే దీంట్లో భాగంగానే అమెరికా కూడా 40,000 సైన్యాన్ని పంపి హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి చూస్తుంది. అంటే అదే కనుక జరిగినట్టయితే అమెరికా అక్కడ ఉన్న క్రూడ్ ఆయిల్ మొత్తం ధ్వంసం చేసి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అమెరికాది? ఒకటండి, మనం ఈ రోజు ఇంత ఇన్ని టెక్నాలజీ మారిన రోజులలో కూడా మనం గొడవ పెట్టుకుందాం, కొట్లాటలు పెట్టుకుందాం, దేశాలు యుద్ధాలు చేసుకుందాం అంటే ఇలా మీరు దాడులు చేసుకుంటే మీ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దేశంలో ఉన్నటువంటి సాధారణమైన ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇలా మీరు యుద్ధాలు చేయడం వల్ల ఏమొచ్చింది లేదు. దేశాన్ని ఏ విధంగా ముందడికి తీసుకుపోవాలి, ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ముందడికి తీసుకుపోవాలి, పేద ప్రజలను ఏ విధంగా డెవలప్ చేసే ముందడికి తీసుకుపోవాలి, ప్రపంచ దేశాలు టెక్నాలజీ ఏ విధంగా వాడుతున్నారు, టెక్నాలజీకి అంతకు మేము రెట్టింపు స్థాయిలో ఉండే విధంగా చూడాలి తప్ప ఈ కొట్లాటలు గొడవలు పెట్టుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఎందుకంటే ఇవాళ మనం చూసుకుంటే ఇరాన్ నుంచి మనకు పెట్రోల్ గ్యాస్ వస్తుంది. ఇలా క్రూడ్ ఆయిల్ రావాలంటే ఇలా ఆ దేశంలో క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ అయినా కూడా అమ్మకుంటే ఏ దేశానికి ఎవరికి ఇబ్బంది అండి? ఇరాన్కే ఇబ్బంది. ఏదైనా కూడా
మా ఐక్యరాజ్య సమితి నిర్ణయాలు తీసుకొని ముందటికెళ్ళి ఆ సాంప్రదింపులు చేసుకుంటే దేశాలు మంచిగా ఉంటాయి తప్ప ఇట్లా కొట్లాట్లు గొడవలు పెట్టుకుంటే దేశం మొత్తం అల్లకల్లమై దేశాలు లేకుండా అయిపోతుంది. కాబట్టి దీనిపైన కొంచెం ఐక్యరాజ్య సమితి కూడా దృష్టి పెట్టుకుంటే ఇక్కడ బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.